కూడా ఉండదు మన జీవితంలో. దేవుడు చెప్పాడు, ఇదిగో వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడును కదండి. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు నేనే అని చెప్పాడు. చూడండి, ఒకసారి చూద్దాం. అదే అధ్యాయం 8వ వచనం, ప్రకటన గ్రంథంలోనే 8వ చదవండి ఒకసారి. 8వ 9 ఏముంది అక్కడ? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ప్రభు ఆయన ఉన్నవాడు, ఆయన సజీవుడు. 8వ చదవండి. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. చెప్పండి. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమల్లోను రాజ్యంలోను సహనంలోను పాలువాడైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించి సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపములో పరవాసనైతిని. పద్మాసు దీపములో ఉన్నటువంటి ఈ యోహాను గారు ప్రభువుని గురించి దర్శనం కలిగిన వాడే చెప్పిన మాట ఏమంటే, ఇదిగో వర్తమాన భూత భవిష్యత్, అంటే వర్తమాన ఇది స్టేట్ అనమాట. వర్తమాన భూత అండ్ భవిష్యత్ కాలంలో ఉన్నవాడు అంటే జరుగుతున్న కాలము, జరిగిపోయిన కాలము, జరగబోయే కాలంలో ఉన్నవాడను నేను. ఆయన దేవుడు కదండి. మన జీవితాలని శాసించి నడిపించే ఒక వ్యక్తి ఎవరంటే మన ప్రభు. మోషేతో కూడా చెప్పాడు. మోషేతో ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుంచి చెరలో నుంచి విడిపించడానికి మోషేని ఏర్పాటు చేసిన తర్వాత మోషేకు దేవుని గురించి అవగాహన లేదు. అవగాహన లేకపోతే మోషే అడిగాడు, అయ్యా మరి నేను ఫరో దగ్గరికి వెళ్తాను, బాగానే ఉంది. అదే మొదటిసారి అనమాట. ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి నా పరిస్థితి, నేనేం చెప్పాలి అన్నప్పుడు, నిన్ను ఎవరు పంపించారు అన్నప్పుడు ఫలాలను పంపించి చెప్పాలి కదా, రిఫరెన్స్ ఉండాలి కదా అని ప్రభు చెప్పాడు. ఇదిగో నేను ఉన్నవాడిని అన్నాడు. ఉన్నవాడు అంటే ఏంటి? మీకు చాలాసార్లు చెప్పాను చర్చిలో. ఉన్నవాడంటే అర్థం ఏంటి? ఉన్నవాడంటే ఉన్నాడు లేనివాడు కాదు. ఉన్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? ఉన్నవాడు అంతే, అనవాడు కాదు. ఉన్నవాడు అంటే అర్థం అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పాను ఇంగ్లీష్లో. తెలుగులో స్వయంభవుడు. ఎప్పుడు ఉన్నవాడు అని అంటే కాలానికి ముందు అసలు కాలమే లేదు. అసలు కాలం అనేది ఆయనకి సరిరాదు. ముందే ఆయన ఉన్నాడు. ఆయన ఆదియు అంతము ఆయనే. ఆల్ఫా ఓమేగా. ఆల్ఫా అనేది గ్రీకు, ఆల్ఫా బీటా గామా